అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్పారు. ఏమిటి అనంటే, నీతిజ్ఞ నియతిజ్ఞ వేదజ్ఞ అపి భవంతి శాస్త్రజ్ఞా బ్రహ్మజ్ఞ అపి సులభా స్వాజ్ఞానజ్ఞానినో విరళాహ అని ఒక మాట అన్నారు శాస్త్రం. అంటే దీని అర్థం ఏమిటి? నీతిజ్ఞా నీతులను ఎరిగినటువంటి వాళ్ళు, నియతిజ్ఞా నియమములను తెలుసుకున్నటువంటి వాళ్ళు, వేదజ్ఞానం పొందినటువంటి వారు, శాస్త్రజ్ఞానాన్ని పొందినటువంటి వారు, చివరికి బ్రహ్మజ్ఞానులు కూడా మనకు దొరుకుతారు వెతికితే. కానీ స్వాజ్ఞాన జ్ఞానినో విరళాహ, తనకేమీ తెలియదు, తాను తెలుసుకోవాల్సింది ఇంకా బోల్డంత ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ మనకి దొరకరు. అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. అంటే దీని అర్థం ఏమిటి? అసలు సరళంగా చెప్పాలి అంటే, ఇది నాకు తెలియదు అని ఎవ్వరు కూడా ఒప్పుకోవడానికి తయారుగా ఉండరు. ఏదో ఒక రకంగా అది కాదు, ఇది కాదు, ఇది సరిలేదు, అది సరిలేదు అంటుంటారు తప్ప, ఇది నాకు తెలియదు అని ఒప్పుకోవడానికి ఎవరు తయారుగా ఉండరు అని ఇక్కడ చెప్పారు. దాన్నే వెనకటి వాళ్ళు ఇలా చెప్పారు. అంటే ఇది మనుషుల యొక్క ప్రవృత్తి, స్వభావం ఇలా కనబడుతూ ఉంటుంది.